అధ్యక్ష, ఇది రెండోసారి చర్చకు వచ్చింది అధ్యక్ష. మార్చిలో మనం డిబేట్ చేసాం. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ జరగడం కోసం అనేక ఇంటెన్సివిటీస్ ఇస్తున్నాం. అలాగే మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలని నిర్ణయిస్తున్నాం. స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ని ప్రోత్సహించేదానికి అనేక రాయితీలు ఇస్తూ ఉన్నాం. ఇవాళ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది జాతీయ పథకం కింద వచ్చింది అధ్యక్ష. ఇది కేంద్ర ప్రభుత్వ సాయంతో నడిచే ప్రాజెక్టే. ఏదైతే ఫోర్టిఫైడ్ రైస్ ఆహార భద్రతలో భాగంగా ఫోర్టిఫైడ్ రైస్ని మంత్రి గారు చెప్పినట్టుగా 1:100 ఆ రేషియోలో మిక్స్ చేసి అనేక సంస్థలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆహార భద్రతలో మేము అడిగేది ఒకటే, పొరుగింటి పొళ్ళకూర రుచి. పక్కనున్న తెలంగాణ చూసైనా మనం నేర్చుకోవట్లే. ముందు రాష్ట్రం, తర్వాత బయట. కానీ మన అధికారగణం ఎలా ఉన్నారంటే పొరుగింటి పొల్లకూర రుచి. ఆప్కో వాడు ఏం చేస్తాడు, తమిళనాడు నుంచి బట్టలు తెచ్చి మన రాష్ట్రంలో సప్లై చేస్తాడు. మన రాష్ట్రంలో ఉత్పత్తి చేసిన బట్టలు మాత్రం ఇక్కడ ఉపయోగపడవు, మార్కెట్లో అమ్మటానికి మాత్రం సాయం చేయరు. అధికారుల్లో మార్పు రావటంలా. మేము ముందే చెప్తా ఉన్నాం, ఏదో ఒక వంక పెట్టి పక్కకు తప్పించడం. కూర్చోబెట్టండి, నెగోషియేట్ చేయండి. ఉత్పత్తి పెంచడం కోసం, అనేక మందికి పని కల్పించడం కోసం రాష్ట్ర ఉత్పత్తులు పెంచాలి. ఒక పక్క మోడీ గారు మేక్ ఇన్ ఇండియా, అలాగే మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్, మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఆ లైన్లో మనం వెళ్లాల్సిన అవసరం ఉంది. మీరు ఇచ్చారు, ఇవాళ చెప్పారు 18/9/25 టెండర్ ఇచ్చారు సార్. టెండర్ మళ్ళా పిలిచేది 18/9 ఇచ్చారు ఆల్రెడీ. ఇవాళ రాష్ట్రంలో మీరు చెప్పారు లిస్ట్ ప్రకారం 10 సంస్థలు ఉన్నాయి, రాష్ట్ర సంస్థలు. గతంలో మీరు ఇచ్చింది ఏంటి, 14 కంపెనీల్లో 3 ఆంధ్రప్రదేశ్ సంబంధించినవి సార్. 3 ఆంధ్రప్రదేశ్ సంబంధించినవి. మీకు చదివి వినిపిస్తాను సార్. పాట్నా మా ఎంబీ రైస్ మిల్ పాట్నా వాళ్ళకి, అలాగే న్యూట్రిఫై హెల్త్ ఫుడ్ ప్రొడక్షన్ కింగ్ కోటి హైదరాబాద్, దీపం ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ శంషాబాద్ పట్టి సిర్సా హర్యానా, అలాగే మహారాష్ట్ర డివైన్ ఫుడ్ ఇండస్ట్రీస్ మహారాష్ట్ర, నియర్ సహారా స్కూల్ హర్యానా, బజరంగ్ ఫుడ్ ప్రొడక్ట్స్ నాగపూర్ మహారాష్ట్ర, మణికంఠస్ కాన్సర్న్స్ వరంగల్ తెలంగాణ, అలాగే శ్రీనివాస అగ్రోటెక్ ఇండస్ట్రీస్ తెలంగాణ. ఎందుకంటే మనం చెప్పేదానికి నడిచేదానికి భిన్నంగా ఉందని చెప్పడం కోసం చెబుతున్నారు అధ్యక్ష. మరో 3 కంపెనీలు, పెర్మంట్ బయోటెక్ లిమిటెడ్ మజువాడ తానే, అలాగే రామ్సాగపూర్ రాయ్పూర్ ఉత్తరప్రదేశ్. 14 సంస్థల్లో 3 తెలుగు ఆంధ్రప్రదేశ్ సంబంధించారు. పంజాబ్ తెలంగాణ వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వద్దు, మన రాష్ట్రం వాళ్ళకి ఇద్దామని నిర్ణయం చేసి వాళ్ళు ఇస్తూ ఉన్నారు. మన దగ్గరకు వచ్చేటప్పటికి రేట్లు వేరియేషన్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. డబల్ ట్రాన్స్పోర్టేషన్, డబల్ ధమాకాలాగా ట్రాన్స్పోర్టేషన్ అదర్ ఖర్చులన్నీ లెక్కేస్తే రాష్ట్రంలో చౌకవద్దు సార్. తెలంగాణ కంటే మందే తక్కువ ధరలు, కానీ మన ఎస్ఎంఎస్ఎల్కి ఇవ్వడానికి వెనుకాడుతూ ఉన్నాం. నేను అడుగుతూ ఉన్నా, మీరు 4 చెప్పారు సార్. ఇవాళ స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీ మినిస్టర్ గారు చూసి వచ్చారు సంస్థలన్నీ కూడా. ఆయన చెప్పిన దాని ప్రకారమే పట్టాభి ఆగ్రో ప్రొడక్ట్స్ పెద్దాపురం 75 టన్నులు పర్ డే, ఓజీ ఎగ్జామ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పెద్దాపురం 70 టన్నులు పర్ డే, న్యూట్రికేర్ ఇండస్ట్రీస్ విశాఖపట్నం 20 టన్నులు పర్ డే, సఫరాన్ రైస్ లిప్ విజయవాడ 30 టన్స్ పర్ డే, వాసవి బయోటెక్ గన్నవరం 10 టన్నులు పర్ డే, పెర్మనెంట్ బయోటెక్ నెల్లూరు 10 టన్స్, అన్నపూర్ణ అగ్రి ఇండస్ట్రీస్ వాడూరు 10 టన్నులు, అగ్రి బయోటెక్ ఎనర్జీ ఫుడ్ చాగల్లు 10 టన్స్, అంబికా ఫుడ్స్ విజయవాడ 10 టన్స్, శ్రీ లక్ష్మీ వెంకటసాయి ఇండస్ట్రీస్ పార్వతీపురం 10 టన్స్. పర్ డే 260 మెట్రిక్ టన్నులు వీళ్ళు ఉత్పత్తి చేసి మిక్స్ చేసి ఇవ్వగల శక్తి ఉన్నప్పుడు 4 సంవత్సరాలని చెబుతున్నారు. 14లో 3 సంస్థలకే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సంస్థలు మీరు ఇచ్చింది గతంలో. ఇవాళ మళ్ళీ అదే ఏర్పాట్లో ఉన్నారు. అసలు రైట్ లేదు, లిస్టులో లేదని చెబుతారు. లిస్టులో లేకపోతే మీరే చెప్పారు ఎంఎస్ఎంలో ఉంది, ఎంఎస్లో లేదని అడ్డు చెప్తా ఉన్నారు అధికారులు. అంటే ఎగ్గొట్టడం కోసం ఏదో ఒక మార్గం ఎదగడం సరైన విధానం కాదు. అధికారులు విజ్ఞప్తి చేస్తున్నాం, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి, రాష్ట్రంలోని పరిశ్రమలు కాపాడండి, రాష్ట్రంలోని ఉపాధి కల్పనకి కాపాడండి, మీ ఒంటెత్తు పోగలు పోవద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఏదైతే ఈ రాష్ట్రంలో
ఉపాధి పెంపొందించాల్సిన అవసరం ఉంది. దయచేసి మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, పిలవండి, మీ సమస్యల్లో మాట్లాడండి. అధికారం మీద వదిలేయొద్దండి. ఎవరి ప్రయోజనాలు వాళ్ళ స్వప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. పొరుగింటి పుల్లకూర రుచి కాదండి, మన పుల్లకూరే రుచిగా భావించండి దయచేసి. అవినీతి అధికారుల వల్ల కొంత నష్టం జరుగుతోంది. వారు పర్సంటేజ్ల కోసం కక్కుతుబడి విధానాలను తప్పుదారి పట్టించి, తప్పుడు అవగాహన కల్పించి, మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఎవరి కోసం మొత్తుకుంటున్నాం? రాష్ట్రం కోసం, రాష్ట్ర సంపద కోసం. దయచేసి ఆలోచన చేయమని విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఒకవైపు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు కాలుకి బల్బం కట్టుకొని దేశమంతా తిరుగుతూ ఉన్నారు, ప్రపంచమంతా తిరుగుతున్నారు. పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, ఉపాధి మెరుగుపడాలి, ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి, మహిళా పారిశ్రామికతో తయారు కావాలని మనం చెబుతున్నాం. మనం ప్రోత్సహించట్లా. మన దగ్గర బెల్ట్లు తయారు చేయలేరా? మన దగ్గర బూట్లు తయారు చేయలేరా? మన దగ్గర వస్తు ఉత్పత్తి చేయలేరా? వాటికి మార్కెటింగ్ లేక ఇతర రాష్ట్రాల మీద, ఇతర ప్రాంతాల మీద ఆధారపడటం ఏంటి? ఈ రాష్ట్రంలో జనం ఎక్కువ ఉన్నారు, చేతి వృత్తులు ఉన్నాయి, వాటిని కాపాడుకోలేకపోతున్నాం. దయచేసి మరోసారి మంత్రి గారు ఆలోచన చేసి ఈ కంపెనీలు మీకు చెప్పాను 14కి ముగ్గురే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఇస్తే ఇతర రాష్ట్రాలను చూసి నేర్చుకుందాం. మనం తమిళనాడు నుంచి నేర్చుకుందాం, కర్ణాటక నుంచి నేర్చుకుందాం, పక్కనున్న తెలంగాణ నుంచి నేర్చుకుందాం. ముందు రాష్ట్ర ప్రయోజనాలు, మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు సంబంధించి ఆలోచన చేయమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్. దూలిపల్లి నరేంద్ర కుమార్ గారు.